బెంగాల్లో రెండో విడత పోలింగ్ షురు 142 స్థానాల్లో సాగుతున్న ఎన్నికలు బరిలో 1448 మంది అభ్యర్థులు పోలింగ్ కు 41,000కు పైగా కేంద్రాల ఏర్పాటు హింసకు తావు లేకుండా ఈసీ చర్యలు సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాల మోహరింపు మే 10న పరేడ్ గ్రౌండ్ లో మోదీ సభ 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన రాజకీయ మార్పు ఖాయమన్న రామచంద్రరావు ఇవాళ టీడీపీ కొత్త కార్యవర్గ కమిటీ ప్రమాణం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ బాధ్యతలు 252 మందితో జంబో కార్యవర్గం అందరూ కలిస్తేనే ఫ్యూచర్ సిటీ సాధ్యం ప్రపంచంతో పోటీ పడేలా తయారు చేస్తాం భారీ పెట్టుబడులు వస్తున్నాయన్న రేవంత్ జూన్ 1 నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు కొన్ని సెక్షన్లు విలీనం చేసి మార్పులు చేయాలి అశ్విని వైష్ణవ్ని కోరిన సీఎం చంద్రబాబు తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో పరిమిత కాల ఆఫర్ ఇప్పుడే కాల్ చేయండి 7416106106 49 అంటే సంతానం 49 అంటే సంతోషం ఇవాళ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం ఎస్ఐఆర్ అంశంపై నేతలతో సుదీర్ఘ చర్చలు హాజరవుతున్న పార్టీ ముఖ్య నేతలు ఇవాళ ఖమ్మంలో 2 మంత్రుల పర్యటన పాలేరులో పొంగులేటి ప్రజా దర్బార్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తున్న తుమ్మల డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ కు బెయిల్ ఇవాళ చెంచల్గూడ జైలు నుంచి విడుదల మార్చి 14 నుంచి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పెట్రోల్ డీజిల్ పై ఏపీ ప్రభుత్వం ప్రకటన సరఫరా సాధారణ స్థితికి వస్తోంది ఇవాటితో కష్టాలకు చెక్ పడుతోందంటున్న సర్కార్ సీదిరి అప్పలరాజుకు ఎమ్మెల్యే గౌతు శిరీష కౌంటర్ పలాసలో వైసీపీ నేతలు హై డ్రామా చేస్తున్నారు బంకుల దగ్గర రద్దీ లేదంటూ వీడియో విడుదల బందరికి దండుపాల్యం బ్యాచ్ వచ్చింది 2023 దాకా దాన్ని పట్టించుకున్న నాథుడే లేడు నీతులు చెప్పడం మానుకోవాలన్న కొల్లు రవీంద్ర మాచర్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధం బ్రహ్మానందరెడ్డి సవాల్ సయ్యన్న పిన్నెల్లి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని సూచన కీలక నిర్ణయాలకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఆమోదం 2 ప్రతిపాదనలను తిరస్కరించిన కార్యవర్గం 24 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆమోదం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు 11 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం 2 మహిళల అరెస్ట్ చిట్యాల శివారులో కంటైనర్ బోల్తా డివైడర్ ను ఢీకొని కంటైనర్ బోల్తా విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ సూరారంలో అగ్ని ప్రమాదం స్క్రాప్ దుకాణంలో మంటల ఎగసిపాటు అదుపు చేసిన ఫైర్ టీం తెలంగాణలో ఇవాళే 10వ తరగతి ఫలితాలు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల ఉత్కంఠతో విద్యార్థుల ఎదురు చూపులు రెండో రోజు ఉత్తరప్రదేశ్ లో ప్రధాని పర్యటన కాసేపట్లో కాశీ విశ్వనాథుడి సందర్శన గంగా ఎక్స్ప్రెస్ వే ప్రారంభించనున్న మోదీ విమానాలకు ఇంధన సరఫరా పెంచాలి లేదంటే సర్వీసులు నిలిపేస్తాం కేంద్రానికి ఇండిగో ఎయిర్ ఇండియా లేఖ మళ్లీ పెరిగిన ముడి చమురు ధరలు 3 వారాల గరిష్ట స్థాయికి చేరిక బ్యారెల్ ధర $111 అండమాన్ నికోబార్ దీవుల్లో రాహుల్ పర్యటన ఆదివాసీ సంఘాలతో భేటీ హక్కులను హరిస్తే సహించబోమని హెచ్చరిక పంజాబ్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం 6 వికెట్ల తేడాతో అపూర్వ విజయం ఈ సీజన్లో పంజాబ్ కి తొలి ఓటమిది